తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు బడ్జెట్ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్లో మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు. ఇక మూలధన వ్యయం మొత్తాన్ని 33,487 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు కేటాయించారు. ఇక ఈ బడ్జెట్లో భూమి లేని రైతు కూలీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామంది. ఈ ఏడాది నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. భూమి లేని గ్రామీణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ బతుకుతున్నారు. వారికి ఎటువంటి ఆర్థిక భద్రత ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. భూమి లేని రైతు కూలీల ఆర్థిక జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇక అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసాను తీసుకువచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి 15,000 కోట్లు చెల్లిస్తామన్నారు. దీని అమలుకు విధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలని చెప్పారు. ఇక పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందన్నారు. వాటిని పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తీర్ణం పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.